హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠతతో వెయిట్ చేస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి సంచలన ప్రకటన అయితే రావడం జరిగింది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంది గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయడానికి. ఏపీపీఎస్సీ కమిషన్ కూడా ఈ నిర్ణయాన్ని అనుమతిస్తూ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తుందని ఇప్పటివరకు నిరుద్యోగులు చాలా ఉత్కంఠతతో ఎదురు చూడడం జరిగింది. కానీ మన బ్యాట్లోకి కొలిది ఏం జరిగిందంటే ఏపీపీఎస్సీ సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది. గ్రూప్ 2 రేపు జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను యథాతిథిగా జరుపుతున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. మెయిన్ రీజన్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దానివల్ల ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రజెంట్ రన్నింగ్లో ఉంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ. దానివల్ల ఏదైతే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా గ్రాడ్యుయేట్లే రాస్తారు కాబట్టి ఇది మ్యూచువల్గా ఈ వాయిదాని వేయడం వల్ల మ్యూచువల్గా ఇది గ్రాడ్యుయేట్ అభ్యర్థులకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రయోజనం ఇప్పుడు ఈ గ్రూప్ 2 వాయిదా వేయడం వల్ల అది ఈ ఎన్నికల మీద ఎఫెక్ట్ చూపిస్తుందన్న ఉద్దేశంతో ఏపీపీఎస్సీ అయితే దీనిని అయితే అధికారికంగా ప్రకటించింది అనమాట. ఎటువంటి పోస్ట్ పోన్మెంట్ లేదు, ఎగ్జామ్ అయితే రేపు యథావిధిగా జరుగుతుందని అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. ప్రజెంట్ ఉన్న వార్త అయితే ఇది చాలా బాధాకరమైన న్యూస్ అయినా సరే మనం స్వీకరించాల్సిందే. తర్వాత ఎగ్జామ్ అయితే జరుగుతుంది, కానీ తర్వాత పరిస్థితి ఏంటన్నది మనం ఇప్పుడు అంచనా వేయలేము. ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే రేపు మాత్రం ఇంకా ఎటువంటి వెబ్ నోట్ విడుదల కాదు, ఇంక ఇదే ఫైనల్. రేపు అయితే ఎగ్జామ్ అయితే యథావిధిగా జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.